హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రేపు మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా రేపు మీరు రాయిపోయే సబ్జెక్ట్ వచ్చేపాటికి బయాలజీ కదా, అంటే ఎన్ఎస్. ఆ సబ్జెక్ట్కి సంబంధించి ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. బయాలజికల్ సైన్స్ పేపర్ 2 50 మార్క్స్ సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ముందుగా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఈ బయాలజీ సబ్జెక్టులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ సెక్షన్లో 4 సెక్షన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 17 క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ముందుగా సెక్షన్ అంటే ఫస్ట్ సెక్షన్ 1. ఈ సెక్షన్ 1కి వచ్చేపాటికి మీకు 6 out of 6 6 క్వశ్చన్లు ఇస్తాడు. ఇవి వచ్చేపాటికి మీకు 1 మార్క్ క్వశ్చన్స్. ఇవి అంటే సెక్షన్ 1 ఫస్ట్ సెక్షన్ మొత్తం అంతా కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మొత్తం 1 to 6 క్వశ్చన్స్, 6 into 1 6 మార్క్స్. ఇవి అన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఇవి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. 6 క్వశ్చన్లు ఇస్తే 6 రాయాలి, 6 మార్కులు. తర్వాత సెక్షన్ 2 అంతా కూడా మీకు 2 మార్క్ క్వశ్చన్స్. ఇవి తర్వాత ఇక్కడ మీకు సెక్షన్ 2కి వచ్చేపాటికి 4 out of 4 అంటే 4 క్వశ్చన్లు ఇస్తాడు. 4 క్వశ్చన్లు రాయాలి, ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్కు, 4 into 2 8 మార్క్స్. ఇవన్నీ కూడా సెక్షన్ 2 అంతా కూడా మీకు 2 మార్క్ క్వశ్చన్స్. ఇవి ఏ క్వశ్చన్స్ ఇవి? సెక్షన్ 2లో క్వశ్చన్ నెంబర్ 7, 8, 9, 10 ఈ 4 క్వశ్చన్ కూడా 2 మార్క్ క్వశ్చన్స్ టైప్ అనమాట. ఇవి అంటే ఈ 7th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు 4 క్వశ్చన్లు ఇస్తే 4 రాయాలి, 4 2 8 మార్కులు. తర్వాత సెక్షన్ 3 థర్డ్ సెక్షన్కి వచ్చేపాటికి ఈ థర్డ్ సెక్షన్ అంతా కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ టైప్. ఇవి 4 మార్క్స్. ఇవి 4 మార్క్స్ టైపు. ఇవి వచ్చేపాటికి ఈ సెక్షన్లో మీకు 5 క్వశ్చన్లు ఇస్తాడు, 5 రాయాలి, 5 out of 5. ఈచ్ క్వశ్చన్కి 4 మార్కులు, 5 into 4 20 మార్క్స్. ఇప్పుడు మరి ఏ క్వశ్చన్స్ అంటే దీంట్లో మీకు సెక్షన్ 3లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక క్వశ్చన్ నెంబర్ 11, 13, 14, 15 ఈ 5 క్వశ్చన్లో ఒక 12th క్వశ్చన్కి ఒకటే మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక రిమైనింగ్ 12th క్వశ్చన్ తప్ప రిమైనింగ్ 11th, 13th, 14th, 15th ఈ 4 క్వశ్చన్లకి చాయిస్ ఉండదు. ఒక 12వ క్వశ్చన్కి మాత్రమే మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏది? సెక్షన్ 3లో. ఈ 5 క్వశ్చన్లు కూడా మీకు సెక్షన్ 3 5 4 20 మార్కులు. తర్వాత సెక్షన్ 4th సెక్షన్ వచ్చేపాటికి మీకు ఇక్కడ దీంట్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఏ క్వశ్చన్లు? క్వశ్చన్ నెంబర్ 16 and 17, క్వశ్చన్ నెంబర్ 16, 17 ఈ 2 క్వశ్చన్లు. సెక్షన్ 4 వచ్చేపాటికి ఇదంతా కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4th సెక్షన్ అంతా కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 క్వశ్చన్లు ఇస్తే 2 రాయాలి. ఇవి వచ్చేపాటికి సెక్షన్ 4 అంతా కూడా మీకు 8 మార్క్స్ టైప్ అనమాట. ఇవి 2 క్వశ్చన్లు ఇస్తాడు, 2 రాయాలి, 2 into 8 16 మార్క్స్. ఇది వచ్చేపాటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 16వ క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూశారు కదా, ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి. తర్వాత ఇప్పుడు బయాలజికల్ సైన్స్ బ్లూ ప్రింట్ చూడండి ఒకసారి. వెయిటేజ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. ఇక చూడండి ఒకసారి ఇక్కడ చాప్టర్ వైజ్గా అకాడమిక్ స్టాండర్డ్స్, అలాగే వెయిటేజీ మార్క్స్. తర్వాత వచ్చేపాటికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్ చూడండి ఒకసారి. నెక్స్ట్ తర్వాత యూనిట్ వైజ్ వెయిటేజ్ చూడండి ఒకసారి. ఇది మీకు మెయిన్ అనమాట. ఇది యూనిట్ వైజ్ వెయిటేజీ. తర్వాత మీకు వచ్చేపాటికి అంటే 5th చాప్టర్ ఉంది కదా, 5th యూనిట్. ఈ 5th చాప్టర్కి వచ్చేపాటికి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్ 1 ఇలాగ చూడండి ఒకసారి. ఇది యూనిట్ వైజ్ వెయిటేజ్ ఇలా ఉంటుంది. 5th యూనిట్, 6th యూనిట్, 7th యూనిట్, 8th యూనిట్, 13th యూనిట్ ఇలా మీకు 2 మార్క్ క్వశ్చన్స్, 1 మార్కు, 4 మార్క్, 8 మార్క్స్ ఇలా ఉంటుంది. టోటల్గా 50 మార్కులు. ఇది యూనిట్ వైజ్ వెయిటేజ్. ఇది స్టూడెంట్స్ ఇప్పుడు మీకు చూపించబోయే ఈ వీడియోలో చూపించబోయే ఈ లిస్ట్ అంతా కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. మీరు 10th క్లాసు బయాలజీ 1 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూడండి ఒకసారి. ఇవన్నీ జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ దాని ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ దీని ఆన్సర్, 4th క్వశ్చన్ ఆన్సర్, 5th క్వశ్చన్ దీని ఆన్సర్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఆన్సర్, 8th క్వశ్చన్ ఇలా చూడండి ఒకసారి 1 by 1. ఇవన్నీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 14 ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్
చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 16, 17, 18, క్వశ్చన్ నెంబర్ 19, 18 అండ్ 19, క్వశ్చన్ నెంబర్ 20, 21, 22, నెక్స్ట్ 23, 24, 25, 24, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, 26. ఇవి ఇక్కడ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయింది. ఇవి చూసుకోండి. ఈ క్వశ్చన్ ఆన్సర్లు చూసుకుంటే సరిపోతుంది మీరు. నెక్స్ట్ ఇప్పటి వరకు 1 మార్క్ క్వశ్చన్స్ చూశారు కదా, 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్లు. నెక్స్ట్ ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి సెక్షన్ 2లో, సెక్షన్ 2కి సంబంధించి చూడండి ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ ఆన్సర్లు. క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 11 ఆన్సర్ ఇక్కడ వరకు. 12th క్వశ్చన్, దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 ఆన్సర్ ఎక్కడ వరకు. 15th క్వశ్చన్, దీని ఆన్సర్ ఎక్కడ వరకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 16 క్వశ్చన్, దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 రీడ్ ద పారాగ్రాఫ్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 70 రీడ్ ద పారాగ్రాఫ్. చూడండి ఒకసారి ఇక్కడ వరకు. ఇది మీకు ఇక్కడ వరకు వచ్చేపాటికి మీకు 2 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఈ 17 క్వశ్చన్లు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోయేది 4 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్లు. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 6th క్వశ్చన్, 7, 8. నెక్స్ట్ 9th వచ్చేపాటికి డయాగ్రామ్స్. చూడండి ఒకసారి ఇవి. 10th వచ్చేపాటికి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ క్వశ్చన్స్. చూడండి జాగ్రత్తగా ఇవన్నీ. ఇది స్టూడెంట్స్ ఇక్కడ వరకు మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇక్కడ వరకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. 8 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 16th అండ్ 17లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. స్టూడెంట్స్ చూశారు కదా, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేపాటికి యాక్టివిటీస్ నుంచి క్వశ్చన్ నెంబర్ 16th లో వచ్చే క్వశ్చన్లు 4 ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17th లో ఇప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ సెక్షన్ 4లో 17th క్వశ్చన్లో ఈ 4 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇప్పుడు చాప్టర్ వైజ్గా ఫస్ట్ ఇక్కడ ఒక మోడల్ పేపర్ చూడండి ఒకసారి. ఇవి ఇక్కడ వరకు ఇది మోడల్ పేపర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇప్పుడు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. చాప్టర్ 5 5th చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ AS1 టైప్. అలాగే దీంట్లో 2 మార్క్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి 5th చాప్టర్లోనే. నెక్స్ట్ ఇదే 5th చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవి. అలాగే 8 మార్క్స్ 5th చాప్టర్లో. నెక్స్ట్ వచ్చేప్పటికి AS2 టైపు 1 మార్క్ అండ్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇవి. నెక్స్ట్ AS3 టైపు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 3. నెక్స్ట్ AS4 టైపు. నెక్స్ట్ వచ్చేపాటికి
AS5 1 మార్క్ క్వశ్చన్స్. AS5లోనే 1 మార్క్ క్వశ్చన్స్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రెండు. నెక్స్ట్ AS6 టైపు 1 మార్క్ అండ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్వి. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు 5th చాప్టర్లో చూశారు కదా, 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ 8 మార్క్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేపాటికి 6th చాప్టర్, 6వ చాప్టర్ అనమాట ఇవి. ఈ 6th చాప్టర్లో ఉన్నటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ ఇవి. 6th చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్వి. నెక్స్ట్ ఇదే 6th చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇదే 6th చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ AS2, అలాగే AS3 8 మార్క్స్, AS4. నెక్స్ట్ చూడండి ఈ పేజీలో నెక్స్ట్ AS5 1 మార్క్ క్వశ్చన్స్. ఇది ఇక్కడ వరకు మీకు 6th చాప్టర్ కంప్లీట్ అయింది. తర్వాత 7th చాప్టర్, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. తర్వాత 8 మార్క్స్. నెక్స్ట్ ఇదే 7th చాప్టర్ నుంచి AS3 8 మార్క్స్ క్వశ్చన్స్, AS4 4 మార్క్స్వి, AS5 4 మార్క్స్, AS6. ఇప్పటి వరకు మీరు 7th చాప్టర్ చూశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు చాప్టర్ 8th చాప్టర్ చూడండి. దీంట్లో AS1 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ 8 మార్క్స్ ఇవి. AS2 1 మార్క్, AS4 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ AS5 1 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ వరకు 7th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేపాటికి చాప్టర్ నెంబర్ 13. ఇక్కడతో మీకు 8th చాప్టర్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేపాటికి 13th చాప్టర్. దీంట్లో AS1 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి, ఇవి 1 మార్కు, ఇవి 2 మార్క్ క్వశ్చన్స్, ఇవి 4 మార్క్స్. AS2 1 మార్క్ అండ్ 2 మార్కు. నెక్స్ట్ ఇదే 13th చాప్టర్లో AS4 1 మార్క్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, ఇంపార్టెంట్ ఇవి. స్టూడెంట్స్ ఇప్పటి వరకు చూసారు కదా చాప్టర్ వైజ్గా. ఇప్పుడు వచ్చేపాటికి 10th క్లాస్ బయాలజీ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేపాటికి లైఫ్ ప్రాసెసెస్, దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1 ఆన్సర్లు. ఇవి వచ్చి ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ 1 ఆన్సర్లు. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించబోయేవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్ 1 ఆన్సర్లు. నెక్స్ట్ 21 క్వశ్చన్ నుంచి చూడండి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, 1 ఆన్సర్లు. నెక్స్ట్ మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 24 క్వశ్చన్స్ నుంచి. నెక్స్ట్ థర్డ్. నెక్స్ట్ ఈ టాపిక్లో రిమైనింగ్ 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇదే చాప్టర్లో మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేపాటికి అవర్
ఎన్విరాన్మెంట్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ చూడండి, వాడు 1 మార్క్ క్వశ్చన్ వాటి ఆన్సర్లు. ఇదే టాపిక్లో మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్ వాటి ఆన్సర్లు. ఇదే టాపిక్లో మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్స్. ఈ చాప్టర్లో ఇక్కడ వరకు ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ. స్టూడెంట్స్ చూశారు కదా ఈ వీడియో, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సోషల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లో వెయిటేజీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది కూడా చూడండి జాగ్రత్తగా. స్టూడెంట్స్ రేపు రాయబోయే 10th క్లాసు బయాలజీ పేపర్ రాయబోయే స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.